వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, నటుడిగా 50 సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఒక అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సంబంధించినటువంటి వాళ్ళు బాలకృష్ణ గారి సేవల్ని గుర్తిస్తూ ఆయనకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పిస్తూ ఆయన్ని అందులోకి లిస్ట్ చేశారు. ఆ గౌరవాన్ని పొందిన తొలి నటుడిగా బాలకృష్ణ గారు నిలిచారు. సో ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. నందమూరి వంశం నుంచి కూడా, నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. అలాగే బాలకృష్ణ అభిమానులు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. సరే, కుటుంబ సభ్యులు కాబట్టి. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సాటి నటుడికి వచ్చినటువంటి గౌరవానికి, అలాగే తన సహచర ఎమ్మెల్యే తన ప్రభుత్వంలో తనతో పాటు ఉన్నటువంటి సహచరుడికి ఇటువంటి గౌరవం దక్కడాన్ని ఆయన చాలా ప్రశంసిస్తూ బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేశారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ, బాలనటుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి జానపద, కుటుంబ, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. నట జీవితంలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించడం ఎంతో అభినందనీయం. బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాగే మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అల్లిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా తన అభినందనల్ని బాలకృష్ణ గారికి తెలియజేశారు. అంటే అనొచ్చు, ఏంటి పవన్, ఇది చాలా కామన్ న్యూస్ కదా, ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతుంది, వార్తల్లోకి దేనికి తీసుకురావడం, దీని మీద అనాలిసిస్ అనొచ్చు. నిజంగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అభిమానులు, దురభిమానులు అని ఇద్దరు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి అభిమానమే ఉంటుంది ఆ హీరో పట్ల, లేదంటే నాయకుడి పట్ల. కానీ కంపారిజన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు ఉండేటువంటి ఈగోలతోటి వీళ్ళని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చేసేటువంటి సేవలు కానీ, వీళ్ళ కష్టం కానీ వాళ్ళకి అసలు కనిపించదు. సోషల్ మీడియా మనకి వేదికగా ఉంది కదా, మన్నెవడ ఆపేది? మామూలుగా డైరెక్ట్గా బయటకు వెళ్ళి ఏమైనా మాట్లాడినా, ఎవరినైనా తిట్టినా కానీ కేసులు అవుతాయి. సోషల్ మీడియాలో అంటే మాత్రం ఏం కేసులు అవుతాయిలే? సుప్రీంకోర్టు అండ మనకి ఎలాగో ఉంది, రాజ్యాంగం ఎలాగో చెప్పింది. సుప్రీంకోర్టు కూడా మన చేతులు ఎత్తేసి స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. ఒకవేళ కేసులు పెడుతున్నారు అనుకుంటే దానికి 41A నోటీసులు ఇచ్చి దాని మీద వివరణ అడగాలి తప్పితే ఇందులో అరెస్టులు ఇలాంటివి ఏమి ఉండడానికి వీల్లేదు అంటూ ముందుగా ఆర్డర్లు ఇచ్చినప్పటికీ తర్వాత దీని మీద స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. ఎందుకంటే కట్టుదాటుతున్నారు. ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనని కట్టడి చేసుకోవాలి. మన భావాన్ని వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పింది. మన ఇష్టంలో మాట్లాడితే ఏముందిలే పెద్ద అని చెప్పి అనుకుని బండబూతులతో రెచ్చిపోయేటటువంటి వాళ్ళు బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కేవలం అంటే వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మాట అనాల్సి వస్తుంది తప్ప, ఈ నటీనటులందరూ వీళ్ళకి సఖ్యత బాగానే ఉంది. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇదే విషయం జూనియర్ ఎన్టీఆర్ కూడా, మహేష్ బాబు కూడా చాలా వేదికల మీద చెప్పారు. రేపు మేమిద్దరం బాగానే ఉన్నాను రా, మా పేరు చెప్పుకుని మీరెందుకురా కొట్టుకుంటారు, మీరెందుకురా తిట్టుకుంటారు అని చెప్పి. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళ అభిమానులు కాస్త సంయమనంతో ఉండాలి. ఎందుకంటే పరస్పరంగా వాళ్ళిద్దరే అంత క్లోజ్గా ఉండి, అంత సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు పరస్పర అభినందనలు తెలియజేసుకుంటున్నటువంటి క్రమంలో అభిమానుల దగ్గరకు వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఒక ఎక్స్ బ్యూరోక్రాట్ ఉన్నాడు, పివిఎస్ శర్మ గారిని, గుజరాత్లో ఉంటాడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం ట్విట్టర్లో నాకు చాలా బాధ అనిపించింది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ప్రజలకి చెప్పాల్సినటువంటి ఇటువంటి వ్యక్తులే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి మాట్లాడుతూ, షుడ్ ఆల్సో గివెన్ అన్ అవార్డ్ టు ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ హరిహర వీరమల్లు మూవీ ఫర్ జనరేటింగ్ రికార్డ్ లెవెల్ లాసెస్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎద్దేవా చేయడం. దాని తర్వాత కొనుక్కునే వాళ్ళు ఎవరు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్కి సంబంధించి. నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళు ముఖ్యులు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ. మొదటి వ్యక్తి రాజకీయ ప్రయోజనాల కోసం మామగారిని వెన్నుపోటు పొడిచి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడు. రెండో వ్యక్తి స్వార్థం కోసం కుటుంబ నాశనమైన కూతుర్ని, చెల్లెలింటి కోడలు చేశాడు. మిగతా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇంత ప్రాముఖ్యత ఉందా? తర్వాత ఈయన చేసినటువంటి వ్యాఖ్య, తండ్రి చెబితే కానీ వేషాలు రావు, బావ టికెట్ ఇస్తే కానీ ఎమ్మెల్యే కాలేడు, బావ ఒత్తిడుంటే కానీ అవార్డులు రావు, బావ ఇప్పిస్తే కానీ పద్మభూషణ్ రాదు, డబ్బులు పెట్టుకుంటే కానీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రాదు, ఇంతకీ ఎవరు నేను అంటూ ఎద్దేవా చేయడం. కొనుక్కున్న అవార్డుకి కూడా ఏం ఎలిమినేషన్ రా బాబు అంటూ. ఏమనాలి వీళ్ళని? ఇలాంటి పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి వీళ్ళని ఏమనాలి అసలు?
అభిమానులు సరే పక్కన పెడితే సమాజంలో ఇలాంటి వాళ్ళు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎంత సేవ చేస్తుందని తెలియదే సదరు పివిఎస్ శర్మ గారికి, లేదు అలాంటి వాళ్ళందరికీ కూడా, ఆయన మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా. అండ్ ఆఫ్టర్ దాట్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, వెన్నుపోటు, ఎప్పటి నుంచి అసలు ఈ వెన్నుపోటు అనేటువంటిది ప్రజల్లో లేదు ఈ భావన, కానీ వీళ్ళకి మాత్రం నరాన్న దీన్ని జీర్ణించుకొని నరాన్న పెట్టేసుకొని పవన్ కళ్యాణ్ గారినేమో పావలా అని చెప్పి వ్యాఖ్యానించడాలు, సిగ్గులేని వెధవలు. ఈయనేమో నందమూరి బాలకృష్ణ గారిని, ఈవెన్ ప్రొడ్యూసర్స్కి కూడా అవార్డు ఇవ్వాలి హరిహర వీరమల్లుకు అంటూ. వీళ్ళని మాత్రం ఎవరు ఏమనకూడదు, వీళ్ళని అస్సలు పొరపాటును కూడా వీళ్ళ అభిమానుల్ని వీళ్ళ నాయకుల్ని ఎవరిని ఏమనకూడదు. వీళ్ళంతా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పట్లో మాట అన్నారు, వాళ్ళు మా ఓటర్లు కాదు అని. అలాగే వీళ్ళందరినీ కూడా వీళ్ళెవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదనాలేమో, వాళ్ళకి సంబంధం లేదనాలేమో, అసలు వీళ్ళని మనుషుల జాబితా నుంచి తీసేయాలనాలేమో. ఇంత విషయాన్ని స్ప్రెడ్ చేస్తున్నందుకు కాదు. ఇంత విషయాన్ని స్ప్రెడ్ చేయడమా? ఆయన వయసు ఎంత, పివిఎస్ శర్మ గారిది, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి, ఎక్స్ బ్యూరోక్రాట్, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన మాట్లాడాల్సినటువంటి మాటల, ఆయన సమకాలీకులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడుతున్నారా? అందరూ ఐపీఎస్లు ఇలాగే మాట్లాడుతున్నారా? అందరూ ఐఏఎస్లు ఇలాగే మాట్లాడుతున్నారా? మనం రోజు చూస్తూనే ఉంటాం. జేడీ లక్ష్మీనారాయణ గారు, జేపీగా జయప్రకాష్ నారాయణ గారు, అలాగే అప్పట్లో డీజీపీగా పనిచేశారు అరవిందరావు గారు. చక్కగా ఈరోజు ఆయన పురాణ ఇతిహాసాల మీద రీసెర్చ్ చేసుకుంటూ, ప్రవచనాలు చెప్తూ, పబ్లిక్తో మాట్లాడుతూ, ఆయన ఉండేటువంటి ఏరియాలో పిల్లలకి వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు చక్కగా, మీరు ఏ కెరీర్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది. ఇక మిగతా డీజీపీలు వీళ్ళందరూ ఎవరు మనకు పెద్ద కనిపించట్లేదు, ఎప్పుడో అరాకొర ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మాట్లాడడం తప్ప. సో వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు, వాళ్ళ భావాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. కానీ కొంతమంది స్వార్థపరులైనటువంటి వాళ్ళు మాత్రం, బ్యూరోక్రసీ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇలా విషాన్ని చిమ్మటానికి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏంటో కక్ష, ఏంటో కార్పణ్యం తెలియదు. మరి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏం నష్టం చేకూరిందో తెలియట్లేదు. ఆ రోజున్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, లేదంటే వీళ్ళ వల్ల కావచ్చు, తెలుగుదేశం పార్టీ వల్ల కానీ, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వీళ్ళకి ఏమైనా నష్టం అయిపోయిందా అంటే? సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అంటానండి. ఆ రోజుల్లో తెలంగాణలోను ఆంధ్రాలోను 2 పద్ధతులు ఉండేవి, అందరికీ తెలిసినటువంటిదే. పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది ఉండేది ఎక్కడ మనకి, ఇక్కడ తెలంగాణలో. కరణీకం కూడా ఉండేది కొన్ని చోట్ల, అలాగే ఆంధ్రప్రదేశ్లో కరణాలని ఉండేవాళ్ళు. ఈ 2 వ్యవస్థలని రద్దు చేశారు. ఈ 2 వ్యవస్థని రద్దు చేసి ఎంఆర్ఓ వ్యవస్థను తీసుకురావడం ఆ తర్వాతే తటస్థించింది. వీళ్ళెవరూ కాదు అసలు ఉండాల్సింది, పంచాయతీకి అధికారాలు ఉండాలి, అలాగే తర్వాత ఎంఆర్ఓలకు ఉండాలి, మండల రెవెన్యూ ఆఫీసర్కి ఉండాలి అని చెప్పి అప్పటి నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేశారు. దాంతో ఏదో పొట్టగొట్టేసినట్టు, ఏదో అయిపోయినట్టు ఇలాంటి మాటలు మాట్లాడడం. అట్ ద సేమ్ టైం బ్రాహ్మణులకు అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, లేదంటే చిరంజీవి ఫ్యామిలీ బ్రాహ్మణులను అవమానపరిచేసింది, ఇలాంటి వ్యాఖ్యానాలు చేసేటువంటి వాళ్ళకి, వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు కానీ, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల సంగతి ఎంతమందికి తెలుసు? అలాగే ఎన్టీ రామారావు గారికి ప్రధానంగా ఆయనకి పాఠాలు నేర్పించిందే ఒక పెద్ద బ్రాహ్మణుడు అండి. ఆయన గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు ఆయన. అలాంటి వాళ్ళు బ్రాహ్మణులకు అన్యాయం చేసేసారని చెప్పి ఇప్పటికీ ప్రచారం చేయడం. లేదంటే ఇగో ఫ్యాన్ల ముసుగులో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఫలానా వాడు ఇది, ఫలానా వాడు అది, కులాల దగ్గరికి తీసుకొచ్చాడు. 50 ఏళ్ల నట జీవితం, ఫ్లాపులు హిట్లు ఉన్నా నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను అనేటువంటి బోళా మనిషి బాలకృష్ణ, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దాని మీద రాజకీయంగా ఎన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమో ఇంకా వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి లెక్కలేనన్ని తప్పుడు ప్రచారాలు, ఎన్ని తప్పుడు ప్రచారాలు ఆయన వైవాహిక జీవితం మీద, వ్యక్తిగత జీవితం మీద, పిల్లల మీద, తల్లి మీద, వాళ్ళ కుటుంబం మీద ఎన్నాళ్ళు ఇది చేస్తూ వస్తారు. ఇంట్లో మీకు ఎవరు లేరా, మీ కుటుంబాలు అనేవి లేవా? అర్థం చేసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.